హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ క్లాసెస్ అండి. ఇది పాలిటీ సెకండ్ ఇయర్ కదండి. సో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అయిపోయిందండి. సో సెకండ్ చాప్టర్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు. సో ఇందులో మనకి ఎక్కడి నుంచి తీసుకుందాం అనేది ఇక్కడ ప్రాథమిక హక్కుల భావన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఇంగ్లాండ్లో మాగ్నా కార్టా, అదేవిధంగా అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్, ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ లాంటివి మనకి రాజ్యాంగ రూపకల్పన కొంచెం తోడ్పడ్డాయి అన్నమాట. సో ఇక్కడ డిసెంబర్ 10, 1948 ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే ఆమోదించబడిన విశ్వ మానవ హక్కుల ప్రకటనతో రాజ్యాంగకర్తలు ఉద్దేశితులయ్యారు. ఓకేనండి. ఇది సో జస్ట్ ఒకసారి చూద్దామనండి. ప్రాథమిక హక్కులు 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు ఉండడం జరిగింది. తర్వాత అనీ బిసెంట్ కామన్వెల్త్ ఇండియా బిల్లు 1925, అదేవిధంగా నెహ్రూ నివేదిక 1928, ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులకు మార్గదర్శకాలుగా పనిచేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రాజ్యాంగ సభలో జేబీ కృపాలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ రూపొందించడం జరిగింది. సో ఇది కూడా పాయింట్ అండి. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల యొక్క రకాల వర్గీకరణ అండి. సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఇది రాజ్యాంగపు 31వ అధికరణం ద్వారా ఆస్తి హక్కు కల్పించింది. కానీ ఇది 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆస్తి హక్కు రాజ్యాంగంలోని 12వ భాగంలో అధికరణం 300A ద్వారా చట్టబద్ధమైన హక్కుగా పొందుపరిచారు. నెక్స్ట్ అండి, ఇవి సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 to 18 సమానత్వపు హక్కు. తర్వాత స్వాతంత్రపు హక్కు, అస్పృశ్యత అనేది కూడా సమానత్వపు హక్కులోనే ఉంటుందండి. సో స్వాతంత్రపు హక్కు 19 to 22. తర్వాత ఇక్కడ నోట్ ఒకటి గమనించాల్సిన విషయం, ఇక్కడ నోట్ చూడండి. ఇక్కడ 19th F ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ, అదేవిధంగా 1978 44 రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించమైనది. ఇది ఆస్తి హక్కు కదండి. నెక్స్ట్ ఇక్కడ పీడన నిరోధించే హక్కు 23 to 24 వరకు, మత స్వాతంత్రపు హక్కు 25 to 28 వరకు. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా విషయక హక్కు. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఈయన రిట్ల నీళ్ళ ఆజ్ఞలు, రిట్ల అనగా ఆజ్ఞలు. హైకోర్టు ఏమో 226 ఆర్టికల్ ప్రకారము, సుప్రీంకోర్టు ఏమో 32 ఆర్టికల్ ప్రకారం ఇక్కడ రిట్లను జారీ చేస్తాయన్నమాట. తర్వాత హెబియస్ కార్పస్ అనగా శరీరాన్ని హాజరుపరచుట, కలిగి ఉండట. ఓకేనా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కోర్టులో సమర్పించడం అనమాట విచారణకి. సో అదనమాట. మాండమస్ అనగా అర్థం మేము ఆజ్ఞాపిస్తున్నాము. సో అర్థం ఏంటి, ఇక్కడ మేము ఆజ్ఞాపిస్తున్నాము అనేది ఇక్కడ అంటే ధర్మాన్ని ఆదేశిస్తూ నేర చేర్చాలని, అంటే ఇక్కడ ఏంటి సక్రమంగా నెరవేర్చాలని, అంటే ఇక్కడ ఏంటి ధర్మాన్ని నెరవేర్చాలని ఉద్దేశంతో ఇక్కడ న్యాయస్థానం జారీ చేసి ఆజ్ఞను మాండమస్గా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ కోవారెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఏ అధికారంతో అనే ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆజ్ఞను కోవారెంట్గా పేర్కొంటారు. అంటే ఏ అధికారంతో నువ్వు ఈ ఆజ్ఞను జారీ చేసావు అంటాం కదండి. సో ఆ విధంగా అనమాట. ఎవరైతే అధికారాన్ని చెలాయించేటప్పుడు వారు చట్టబద్ధంగా లేక న్యాయబద్ధంగా లేక ఏ అధికారంతో మీరు ఈ అధికారం నిర్వహిస్తున్నారు అనేది ప్రశ్నించడంలో కోవారెంట్ పేర్కొంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొహిబిషన్ అనేది దీనిని ప్రతినివేశంగా పేర్కొంటారు. దిగువ న్యాయశాస్త్రం తన అధికారాన్ని అధిగమించి తనకు అధికారం లేకపోయినప్పటికీ తన పరిధి దాటి కేసు విచారణ చేసేటప్పుడు తక్షణం విచారణకు నిలిపివేయాలని, అంటే ప్రొహిబిషన్ అనగా కేసు నిలిపివేయాలని. ఓకే, తన పరిధిని దాటి చేసినప్పుడు దాన్ని నిలిపివేయాలని చెప్పడం అనమాట. నెక్స్ట్ టెర్షియరీ అనగా దిగువ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసు విచారణకు తక్షణమే తనకు గాను లేదా మరొక కోర్టు గాను బదిలీ చేయడం అని షేర్ చేయడం అనమాట. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల యొక్క పరిమితులు అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలండి. ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకున్న ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుంచి గ్రహించడం జరిగింది. ఎన్నో భాగంలో ఉంటాయని 4వ భాగంలో. ఓకే, 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో న్యాయస్థాన జోక్యం అనేది ఉండదు, కానీ ప్రాథమిక హక్కులో న్యాయస్థాన జోక్యం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇది దేని గురించి అంటే భారతదేశ పౌరులకు సామాజిక ఆర్థిక న్యాయం అందించడంలో తోడ్పడుతుంది. ఓకే, ఇదండి. ఇందులో 3 రకాలు విభజించడం జరిగింది ఆదేశిక సూత్రాలను. ఒకటి సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు. నెక్స్ట్ సామ్యవాదంకి వచ్చేసరికి ఏ ఆర్టికల్స్ అంటే ఇక్కడ 38, 39, 41, 42, 43, 46, 47 అండి ఈ ఆర్టికల్స్. తర్వాత గాంధేయవాద సూత్రాలలో 40,
సూత్రాలలో 40, 43, 46, 47, 48, 49. సో ఫస్ట్ 3 వరకు +3 యాడ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ నుంచి 41 అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అండి. నెక్స్ట్ ఉదారవాదం అనేది ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్స్ అంటే 44, 45, 60 44, 45, 50, 51. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 1. సో జస్ట్ 45 నుంచి మన 50 వరకు 5 గ్యాప్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మన +1. సో ఈ 45కి 50 మధ్యలో ముందు -1, సో 50కి ఆఫ్టర్ -1 అనమాట. సో ఆ విధంగా ఇవన్నీ ఏంటివి, అవి ఉదారవాద సూత్రాలు. తర్వాత నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, అదనపు సూత్రాలు ఇక్కడ 47, 1976, 44 సవరణ 1978. ఈ ఆదేశిక సూత్రాలకు మరికొన్ని సూత్రాలను చేర్చాయి. 42వ సవరణ 1976 చట్టం ఆర్టికల్ 39A, ఆర్టికల్ 43A, అది ఆర్టికల్ 48Aను చేర్చడం జరిగిందనమాట. ఏవి 39A, 43A, 48A అనమాట. ఓకేనా, అదనంగా చేర్చడం జరిగింది. సో ఈ 38A అనేది ఇక్కడ చూడండి ఒకసారి 48A చూద్దామండి, ఒక నిమిషం. ఓకేనండి, ఈ 48A అనేది చేర్చడం జరిగింది కదండి ఇందులో. ఈ 48A అనేది ఏంటంటే, సో ఒకసారి చదివితే మనకి ఇందులోనే ఉంటాయి కదండి, ఆర్డర్ క్లాస్ అయిపోయింది. ఒక్కసారి చూడండి అక్కడ 48A అనేది పర్యావరణ పరిరక్షణ, అడవులను, వన్యప్రాణులని సంరక్షించడానికి ప్రభుత్వానికి సూచిస్తుంది. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి డిఫరెన్సెస్ అండి. తర్వాత ప్రాథమిక విధులు ఇవి 1876లో జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో స్వరణ్ సింగ్ కమిటీ నివేదిక ప్రకారం ప్రతి 10 ప్రాథమిక విధులు రాజ్యాంగంలో 42వ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చబడ్డాయి. మరొక ప్రాథమిక విధి 86వ సవరణ చట్టం ద్వారా 2002లో చేర్చబడింది. ఇప్పుడు మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11. ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలోని భాగం 4Aలోని ఆర్టికల్ 51Aలో చేర్చబడ్డాయి. నెక్స్ట్ అండి, ఇక్కడ మొదట 10 ప్రాథమిక విధులు జనవరి 3, 1977 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎప్పుడు 1977 జనవరి 3 రోజున. 11వ ప్రాథమిక విధి అనేది డిసెంబర్ 12, 2002 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఒకటి మాత్రమే 2002లో వచ్చినాయి, మిగిలిన అన్నీ కూడా 1977లో రావడం జరిగింది 10. ఓకే అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి చూద్దామండి. కేంద్ర ప్రభుత్వం చాప్టర్ 3 అండి. ఇక్కడ పరిచయం: భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, భారత పార్లమెంటు, భారత సుప్రీంకోర్టు. ఇంపార్టెంట్ అంశాలు చాలా ఉన్నాయన్నట్ల. ఒక్కసారి వీడియో లెంత్ అయినా సరే కొంచెం మంచిగా వినండి. అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఇందులోనే ఉంది. భారతదేశం కేంద్ర రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. దేశ పరిపాలన మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నందున భారత భూభాగం మొత్తానికి కేంద్రం యొక్క అధికారాన్ని కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే 3 శాఖలచే నిర్మించబడింది. ఏంటి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది ఎన్ని శాఖలు? ఇక్కడ 3 శాఖలు. ఏంటి అవి? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ 3 కూడా. కేంద్ర కార్యనిర్వాహక శాఖ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలితో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలితో కూడుకొని ఉంటుంది. కేంద్ర శాసనశాఖ రాజ్యసభ, లోక్సభ సభ్యులు రాష్ట్రపతితో నిర్మితమై ఉంటుంది. సో రాష్ట్రపతి అనేది రెండు చోట్ల వచ్చిందండి. ఒకసారి ఇక్కడ కార్యనిర్వాహక వర్గంలో రాష్ట్రపతి ఉంటాడు, అదేవిధంగా శాసనశాఖలో కూడా రాష్ట్రపతి ఉండడం జరిగింది. ఇక్కడ కేంద్ర న్యాయశాఖ అంటే భారత సుప్రీంకోర్టు. ఇది ఒక ప్రధాన న్యాయమూర్తులతో పాటు భారత పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించబడిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులతో కూడుకొని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశ పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ మనకి దేశ పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. ముఖ్యంగా దేశ ప్రజల అభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రజల సంక్షేమం, ఉన్నత జీవితకాలం అవసరమైన విధానాలను రూపొందించి అమలు చేస్తుంది. ఓకేనా అండి?
కేంద్ర కార్యనిర్వాహక శాఖ. ఇప్పుడు ఒక్కొక్క శాఖ నుంచి తెలుసుకుందామండి. కేంద్ర కార్యనిర్వాహక శాఖ. కేంద్ర కార్యనిర్వాహక శాఖ దేశంలో ప్రధానమైన విద్యుక్త నిర్వాహక శాఖ. ఇది దేశ ప్రజల పరిపాలనలో అత్యున్నత అధికారాన్ని కలిగి ఉంటుంది. భారత రాజ్యాంగం కేంద్ర కార్యనిర్వాహక శాఖకు భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడడానికి మరియు దేశ ప్రజల రక్షణకై సంపూర్ణ అధికారాలను ఇచ్చింది. దీనికి కార్యనిర్వాహక శాఖ మెయిన్ ఉద్దేశం ఏంటి? ఇక్కడ భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడడానికి మరియు అదేవిధంగా దేశ ప్రజల రక్షణకై సంపూర్ణ అధికారాలను ఇచ్చిందనమాట. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి భారతదేశ ఉత్తమ పరిపాలనకు కావలసిన అధికారాలను, విధులను, బాధ్యతలను కలిగి ఉంటారు. ఓకేనా అండి. నెక్స్ట్ రాష్ట్రపతి అండి. భారత రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగపరమైన అధినేత. దేశ అస్తిత్వాన్ని కాపాడటం, రాజ్యాంగ విలువ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టడం వంటి వాటికై రాష్ట్రపతి విస్తృతమైన అధికారాలను, విధులను కలిగి ఉంటాడు. ఇతడు దేశంలోని ప్రతి పౌరుణ్ణి, మొత్తం దేశాన్ని రక్షించే బాధ్యత కలిగిన సంరక్షకుడు. ఓకేనా. ఇదేంటి ఇక్కడ? దేశాన్ని రక్షించే బాధ్యత కలిగిన సంరక్షకుడు. ఈయననే దేశంలోని ప్రథమ పౌరుడు. దేశంలోని ప్రథమ పౌరుడు అని ఎవరంటారు అంటే రాష్ట్రపతిని అంటారు. ప్రస్తుతం భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. ఈయన తన ప్రత్యర్థి మీరా కుమారిపై గెలుపు పొందాడు. ప్రత్యర్థి ఎవరు ఇక్కడ? మీరా కుమారిపై గెలుపు పొందాడు రామ్నాథ్ కోవింద్. ఒకసారి కరెంటు ఇప్పుడు ఎవరున్నారో కూడా తెలుసుకోండి. ఇందులో వచ్చే అన్ని అంశాలను కూడా రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, ఉపరాష్ట్రపతి కానీ, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి కానీ. సో ఆ విధంగా అర్హతలు. సో రాష్ట్రపతికి కావాల్సిన అర్హతలు. ఈయన ఎవరు ఇక్కడ? అర్హతలు మనకి ఈయన ఉన్నవాడు ఇక్కడ. సో ఈయన దేశంలో ప్రథమ పౌరుడు. అదేవిధంగా ఈయన మొత్తం దేశాన్ని రక్షించే బాధ్యత కలిగిన సంరక్షణ అన్నమాట ఈయన. ఓకేనా అండి. నెక్స్ట్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి. భారతీయ పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. లోక్సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి. ఇక్కడ రాజ్యసభ కాదండి, లోక్సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలో లాభాన్నిచ్చే పదవిని కలిగి ఉండరాదు. అంటే కేంద్ర స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, స్థానిక ప్రభుత్వాలలో ఎలాంటి ఈ ప్రభుత్వాలలో లాభాన్నిచ్చే పదవులను కలిగి ఉండరాదు. అంతేకాకుండా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంపై ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్న రాష్ట్రపతిగా వాళ్ళు ఇక్కడ నామినేషన్ పత్రంపై ఎలక్టోరల్ కాలేజ్కు చెందిన 50 మంది సభ్యులు అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తూ, అంటే 50 మంది సభ్యులు ఎవరైతే రాష్ట్రపతి కావాలనుకుంటున్నా ఆ అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాలి. అదేవిధంగా మరొక 50 మంది సభ్యులు బలపరుస్తూ సంతకాలు చేయాలి. దీనితో పాటు ప్రతి అభ్యర్థి రిజర్వ్ బ్యాంక్ పేరిట 15,000 డిపాజిట్ చేయాలి. ప్రతి అభ్యర్థి ఎవరైతే ఈయనకు ప్రతిపాదించడానికి సంతకం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం చేయాలంటే 15,000 అనేది రిజర్వ్ బ్యాంక్ పేరిట డిపాజిట్ చేయాలంట. 15,000 రూపాయలు. అంటే రాష్ట్రపతికి ఏముండాలి? 35 సంవత్సరాలు ఉండాలి. లోక్సభ సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా భారతీయ పౌరుడు ఉండాలి. ఓకేనా అండి. 50 మందితో అభ్యర్థులతో ఆయన ఒక ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాలన్నమాట, అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తూ. సో ఆ విధంగా అండి. నెక్స్ట్ ఎన్నిక చూద్దామండి. ఇప్పుడు రాష్ట్రపతి యొక్క ఎన్నిక. భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ద్వారా ఎన్నుకోబడతారు. ఎవరిక్కడ? ఎన్నికల గణం ద్వారా ఎన్నుకోబడతారు భారత రాష్ట్రపతి అనే ఆయన. ఓకేనా అండి. ఎన్నికల గణంలో పార్లమెంటులోని ఎన్నుకోబడిన సభ్యులు, ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు ఉంటారు. ఇది మెయిన్ అండి. పార్లమెంటులోని ఎన్నుకోబడిన సభ్యులు, అదేవిధంగా రాష్ట్రాల విధానసభకు ఎన్నుకోబడిన సభ్యులు. అంటే పార్లమెంటులో ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రాల విధానసభలో ఎన్నుకోబడిన సభ్యులు ఇద్దరు కూడా ఏం చేస్తారు? ఈ రాష్ట్రపతి ఎన్నికల గణంలో ఉంటారన్నమాట, ఎన్నుకునే దాంట్లో.
ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నుకోబడ్డ విధానసభ సభ్యులు కూడా ఎన్నికల గణంలో భాగమే. సో వీరితో పాటు పార్లమెంటు, రాష్ట్రాల విధానసభలతో పాటు ఇంకేంది ఇక్కడ ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నుకోబడ్డ విధానసభ సభ్యులు కూడా ఎన్నికల గణంలో భాగమే. నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ చేసే రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. ఏ పద్ధతి జరుగుతుంది ఇక్కడ? రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో తగినంత కోటా అనగా 50% కంటే ఎక్కువ సీట్లను పొందాలి. ఓట్లు లభించిన అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి పదవి బాధ్యతలను స్వీకరించడానికి కంటే ముందుగా ఇదేమో ప్రమాణ స్వీకారం అండి, ఇంతకుముందేమో ఎన్నికనేమో ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. సో ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణ స్వీకారం కంటే ముందుగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఓకేనా అండి. నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు అండి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోటి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. పదవీ కాలం. భారత రాష్ట్రపతి పదవి బాధ్యతలు స్వీకరించినది మొదలు సాధారణ పదవి కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి పదవి విరమణ అనంతరం తిరిగి ఎన్ని మార్లు అయినా పోటీ చేయవచ్చు. ఓకేనా. 5 సంవత్సరాల గడువు అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎన్నిసార్లైనా మళ్ళీ రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయవచ్చు అనమాట. వేతనం, ఇతర సదుపాయాలు. భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల వేతనం పొందుతాడు. ఈ వేతనం, ఇతర భత్యాలు భారతీయ సంఘటిత నిధి నుండి ఇవ్వబడతాయి. ఓకేనా. ఇక్కడ ఏంటి 5 లక్షల రూపాయలు వేతనం అనేది, శాలరీ అనేది. సో ఈ వేతనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వేతనం అదేవిధంగా ఇతర భత్యాలు భారతీయ సంఘటిత నిధి నుంచి ఇవ్వబడతాయి. పదవి విరమణ తర్వాత ఇతడు సంవత్సరానికి 30 లక్షలు సంవత్సరానికి 30 లక్షల పెన్షన్ పొందుతాడు. భారత రాష్ట్రపతి నివాస గృహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, హైదరాబాదు, సిమ్లాలో కూడా నివాస సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఓకేనే జరుగుతుంది. నెక్స్ట్ తొలగింపు. భారత రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ఈ మహాభియోగ తీర్మానం పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఎక్కడ ప్రవేశపెడతారు ఈ మహాభియోగ తీర్మానాన్ని? పార్లమెంటులో ప్రవేశపెడతారు. నెక్స్ట్ మహాభియోగ తీర్మాన ప్రక్రియ. మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటులో ఏ సభలో అయినా సభలోని మొత్తం సభ్యులలో 1/4 వంతు సభ్యుల ఆమోదంతో 14 రోజుల వ్యవధితో ముందస్తు నోటీసు జారీ చేసి ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టవచ్చు. ఏంటంటే ఇక్కడ ఏ సభలోనైనా సరే రాష్ట్రపతి తొలగింపు విధానం అనేది అంటే ఈ మహాభియోగ తీర్మానం, దీన్ని ఏం చేయాలి? ఇక్కడ ఏ పార్లమెంటులో ఏ సభలోనైనా సరే ఇక్కడ మొత్తం సభ్యులు ఉంటారు కదండి, ఆ మొత్తం సభ్యులలో 1/4 కానీ లేదా సభ్యులతో 1/4 సభ్యుల ఆమోదంతో 14 రోజులు, 1/4 అదేవిధంగా 14 రోజులు. సో సేమ్ ఉందండి. 1/4 14 రోజుల వ్యవధిలో ముందస్తు నోటీసు జారీ చేసి ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాన్ని సభలోని మొత్తం సభ్యులు 2/3 వంతు తగ్గకుండా ఆమోదించినట్లయితే, సో ఇది ఏంటి ఇక్కడ ప్రవేశపెట్టడానికేమో 1/4 మంది సభ్యులు అవసరం పడతారు. అదేవిధంగా వాళ్ళు ముందస్తుగానే 14 రోజుల ముందు సభలో ప్రవేశపెట్టాలి. తర్వాత మొత్తం ఇప్పుడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభలో మొత్తం ఇంత సభ్యులు అయితే ఉంటారో 2/3 వంతుగా తగ్గకుండా ఆమోదించినట్లయితే ఈ తీర్మానం మరొక సభకు పంపబడుతుంది. ఈ తీర్మానం అనేది ఏ సభలోనే జారీ చేయవచ్చు, ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ సభలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ మొత్తం 2/3 మంది, అందులో మొత్తం సభ్యులు 2/3 మంది కూడా ఆమోదించినట్లయితే మళ్ళీ ఆ తీర్మానాన్ని మరొక సభకు పంపవచ్చు. ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెడితే రాజ్యసభకి, రాజ్యసభ ప్రవేశపెడితే లోక్సభకి. సో ఆ విధంగా ఇక్కడ అన్నారు కదా అండి ఏ సభలోనైనా అని. సో ఆ విధంగా ఓకేనండి. రెండవ సభ రాష్ట్రపతిపై ఆరోపించబడిన అభియోగాలపై విచారణ జరిపించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ దశలో రాష్ట్రపతి స్వయంగా కానీ
తన ప్రతినిధి ద్వారా కానీ ఈ అభియోగాలకు వివరణ ఇవ్వవచ్చు. అంటే తనకు తానుగా అయినా చేయవచ్చు వివరణ అనేది, లేదా తన యొక్క ప్రతినిధి ద్వారా కూడా ఈ తీర్మానానికి అభియోగాలకు వివరణ అనేది ఇవ్వవచ్చు అనమాట. ఈ అభియోగం రుజువయ్యి సభలోని 2/3 సభ్యులు ఆమోదించినప్పుడు రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్, అధికారులు విధులు. రాష్ట్రపతి యొక్క అధికారాలను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, విచక్షణ అధికారాలు. సాధారణ, అత్యవసర, విచక్షణ. సాధారణ అధికారాలు. భారత రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలను 6 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎన్ని 6 టైప్స్ అన్నమాట. కార్యనిర్వహణ అధికారాలు. సాధారణ అధికారుల్లో మళ్ళీ కార్యనిర్వహణ అధికారాలు. ఫస్ట్ వన్, ఆర్టికల్ 53 ప్రకారం కేంద్రం కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి. కేంద్రం యొక్క కార్యనిర్వహణ అధికారాలు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రపతికి చెందుతాయి. ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి నేరుగా కానీ అతని కింద అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తాడు. అంటే రాష్ట్రపతి స్వయంగా కానీ లేకపోతే తన కింద స్థాయిలో ఉన్న అధికారులతో ద్వారా కానీ నిర్వహిస్తాడు. దేశం కార్యనిర్వహణ అధికారపతిగా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, వివిధ కమిషన్లను, సభ్యులను, చైర్మన్లను నియమిస్తాడు. ఓకేనా ఇక్కడ ఈ కార్యనిర్వహణ అధికారం ఎందుకు అంటే ఇక్కడ చూడండి, దేశం కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను, ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, వివిధ కమిషన్ల సభ్యులను, చైర్మన్లను నియమిస్తాడు ఈ కార్యనిర్వహణ అధికారం ద్వారా ఉండడం వల్ల. నెక్స్ట్, శాసనాధికారాలు. ఆర్టికల్ 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ ఉభయ సభలను మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. ఏంటి ఇక్కడ ఆర్టికల్ 79 ప్రకారం కార్యనిర్వాహక శాఖ యొక్క ఆర్టికల్ ఏంటి ఇక్కడ అధికారాల దాంట్లో 53 ఆర్టికల్. ఇదేంటి ఇక్కడ శాసనాధికారాల దాంట్లో 79 ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ ఉభయ సభలను మరియు రాష్ట్రపతిని కలిగి ఉంటుంది. సో రాష్ట్రపతిని కలిగి ఉంటుంది పార్లమెంట్ ఉభయ సభలు అనేది. భారత రాష్ట్రపతి కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ముఖ్య భాగం. రాష్ట్రపతికి పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడం లేదా సభను నిరవధికంగా వాయిదా వేయడం, కేంద్ర మంత్రి మండలి సలహాపై లోక్సభను రద్దు చేయడానికి అధికారం ఉంది. ఎవరి యొక్క సలహా ఇక్కడ కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాపై లోక్సభను రద్దు చేయడానికి అధికారం ఉంది. నెక్స్ట్, ఇక్కడ రాష్ట్రపతి ఏం చేస్తుంది ఇక్కడ పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడం లేదా సభను నిరవధికంగా వాయిదా వేయడం, అదేవిధంగా కేంద్ర మంత్రి మండలి సలహాపై లోక్సభను రద్దు చేయడానికి అధికారం ఉందన్నమాట. ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఓకేనండి, ఒక బిల్లు విషయంలో 2 సభలకి ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడు, మొత్తం కూడా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు అనమాట. లోక్సభ ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత అదే ఎవ్రీ 5 yearsకి సాధారణ ఎన్నికల తర్వాత ప్రతి సంవత్సరం జరిగే పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. రాష్ట్రపతి లోక్సభను 2 ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే లోక్సభకేమో 2 ఆంగ్లో ఇండియన్లని, 2 మాత్రమే ఇక్కడ లోక్సభలో, అదే రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు. లోక్సభ చేత ఆమోదించబడ్డ బిల్లులు రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత మాత్రమే చట్టాలుగా రూపొందించబడతాయి. అంటే ఒకరిని రూపొందుతాయి. ఇక్కడ లోక్సభ చేత ఆమోదించబడ్డ బిల్లులు రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత మాత్రమే చట్టాలుగా రూపొందుతాయి. రాష్ట్రపతి ఒక బిల్లుని ఆమోదించవచ్చు, లేదా అనుమతిని వాయిదా వేయవచ్చు, లేదా పార్లమెంటుకు పునఃపరిశీలన కొరకు తిప్పి పంపవచ్చు. అంటే రాష్ట్రపతి ఆ బిల్లును వాయిదా వేయవచ్చు, పునఃపరిశీలన పంపవచ్చు, అనుమతించవచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. ఒకవేళ పార్లమెంటు 2వసారి ఈ బిల్లును ఆమోదించినట్లయితే, ఒకసారి మళ్ళీ ఇక్కడ ఏంటి పార్లమెంటు పునః పంపిణీ జరిగింది కదా ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది, పార్లమెంటు 2వసారి ఆ బిల్లును ఆమోదించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా అనుమతించవలసి ఉంటుంది. ద్రవ్య బిల్లులు లేదా
కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం వంటి కొన్ని బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. ముందుగానే రాష్ట్రపతి యొక్క నిర్ణయం అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ దేనికోసం, ఏ విషయాల పట్ల? ద్రవ్య బిల్లులు, కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం, తర్వాత రాష్ట్రాల సరిహద్దులను మార్చడం వంటి విషయంలో. అదేవిధంగా ఓకేనా అండి. సో ఇది నెక్స్ట్, ఒక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి అనుమతి కొరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపవచ్చు. సో ఇది కేంద్రంలో రాష్ట్రపతి అనుమతి కోసం పంపిస్తారు. అదేవిధంగా ఒక రాష్ట్రం కూడా, ఒక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి అనుమతి కొరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపవచ్చు. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ల ద్వారా ఆర్డినెన్స్లు జారీ చేయవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, సమావేశాలు లేనప్పుడు ఏం చేయవచ్చు, ఇక్కడ రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు. ఇటువంటి ఆర్డినెన్స్లు పార్లమెంటు జారీ చేసిన చట్టాలతో సమానమైన అధికారాలను, ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్, ఆర్థిక అధికారాలు. ఫస్ట్ కార్యనిర్వహణ అధికారాలు అయిపోయినాయి, శాసనాధికారాలు అయిపోయినాయి, ఇప్పుడు ఆర్థిక అధికారాలు. ఎవరి ఇవన్నీ అధికారాలు? రాష్ట్రపతి ప్రతి ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం తన సంవత్సర బడ్జెట్ను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలా చూస్తాడు. రాష్ట్రపతి భారత సంఘటిత నిధిని నిర్వహిస్తాడు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ద్రవ్యాన్ని ఖర్చు చేయడం, ప్రభుత్వం రెవెన్యూని పెంచడం వంటి ప్రతిపాదనలు పార్లమెంటు ప్రవేశపెట్టరాదు. అంటే ముందస్తు అనుమతి అనేది రాష్ట్రపతిని తీసుకున్న తర్వాతనే ద్రవ్యాన్ని ఖర్చు చేయడం కానీ, ప్రభుత్వ రెవెన్యూని కానీ పెంచడం కానీ చేయాలన్నమాట. సో రాష్ట్రపతి అనుమతి లేనిది ఇవన్నీ కూడా చేయడానికి వీలేదు. ఏదేది ద్రవ్యాన్ని ఖర్చు చేయడం, ప్రభుత్వ రెవెన్యూను పెంచడం వంటి ప్రతిపాదనలు పార్లమెంటు ప్రవేశపెట్టరాదు. ప్రతి 5 సంవత్సరాలకు ఆర్థిక సంఘం అధ్యక్షుడిని, ఇతర సభ్యులను నియమిస్తాడు. ఆర్థిక సంఘం మరియు భారత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ తమ నివేదికలు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఎవరిక్కడ? ఆర్థిక సంఘం అధ్యక్షుడిని, ఇతర సభ్యులను నియమిస్తారు. ఎవరు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు రాష్ట్రపతి. ఆర్థిక సంఘం మరియు భారత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ తమ నివేదికలు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. సో ఇదన్నమాట ఆర్థిక అధికారాలు అనేది. అంటే ప్రభుత్వం ద్రవ్యాన్ని, అంటే ఇక్కడ ద్రవ్యాన్ని ఖర్చు చేయడం కానీ, ప్రభుత్వ రెవెన్యూలు పెంచడం వంటివి రాష్ట్రపతి అనుమతి లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ముందస్తు అనుమతి అనేది కంపల్సరీ అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ న్యాయాధికారాలు. ఇది 4th వన్. రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఓకేనా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం అనేది కూడా జరుగుతుంది. ఇందాక ముందు చూసినాం కదా అండి. ఒక నిమిషం ఇక్కడ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి పదవి బాధ్యతలను స్వీకరించడానికంటే ముందుగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఓకేనా అండి. సో ఇక్కడ కూడా న్యాయాధికారాల దాంట్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. రాష్ట్రపతికి కోర్టు విధించిన శిక్షను తగిన కారణం ఉన్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి, శిక్షలు అమలు కాకుండా వాయిదా వేయడానికి, ఒక రకమైన శిక్షను వేరొక రకంగా శిక్షగా మార్చడానికి, శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఉంది. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు. ఆర్టికల్ 143 ప్రకారం ఏంటి, ఇక్కడ రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు. న్యాయపరమైన అంశాలు. ఓకే. నెక్స్ట్ సైనిక అధికారాలు. కార్యనిర్వహణ అధికారాలు అయిపోయినాయి, శాసనాధికారాలు అయిపోయినాయి, ఆర్థిక అధికారాలు అయిపోయినాయి, న్యాయాధికారులు అయిపోయినాయి. ఇప్పుడు 5th వన్ ఏంటిది, సైనిక అధికారాలు. రాష్ట్రపతి దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఇతడికి యుద్ధాన్ని ప్రకటించడం, సంధి ఒడంబడికలు చేయడం లాంటి అధికారాలు ఉన్నాయి. నెక్స్ట్ దౌత్యాధికారాలు.
రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారాలను నియమిస్తాడు. ఇతర దేశాల భారతదేశానికై నియమించిన రాయబారాలను అధికార పత్రాలను స్వీకరిస్తాడు. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, సంధి, ఒడంబడికలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు కానీ సంధి ఒడంబడికలు రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇతర అధికారాలు. భారత రాష్ట్రపతి అనేక ఇతర చట్టబద్ధమైన సంస్థల సభ్యులను, చైర్మన్లను నియమించే అధికారాన్ని కూడా కలిగి ఉంటాడు. ఏంటి ఇక్కడ చట్టబద్ధమైన సంస్థల యొక్క సభ్యులను, చైర్మన్లను కూడా నియమించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. ఉదాహరణకి జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ సమాచార హక్కు కమిషన్, కేంద్ర నిఘా సంస్థ, లోక్పాల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా రాష్ట్రపతి ఎన్నుకునే అధికారం ఉందన్నమాట. నెక్స్ట్ అత్యవసర అధికారాలు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రపతికి విస్తృతమైన అత్యవసర అధికారాలను కలిగి ఉన్నారు. భారత రాజ్యాంగం భారత రాష్ట్రపతికి 3 రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించి నిర్వహించే అధికారం ఇచ్చింది. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుట, ప్రజల ఔన్నత్యాన్ని కాపాడుట ఈ అధికారాలను వినియోగిస్తారు. ఓకేనండి. దేనికోసం ఇవన్నీ కూడా దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటకు, ప్రజల ఔన్నత్యాన్ని కాపాడటకు ఈ అధికారాలను వినియోగిస్తారు. ఓకేనా అండి. ఫస్ట్ వన్ జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360, 352, 356, 360. 52 నుంచి 4కి ఎంత గ్యాప్ అండి? 4 గ్యాప్. మళ్ళీ ఇక్కడ నుంచి 6 నుంచి 56 నుంచి 60కి ఎంత గ్యాప్ అండి? 4 గ్యాప్. ఓకే, 4 గ్యాప్ అనమాట. మధ్యలో 4 ఆర్టికల్స్ అనేది తేడా అనమాట. జాతీయ అత్యవసర పరిస్థితి. రాష్ట్రపతి దేశానికి కానీ లేదా ఏదైనా భారత భూభాగానికి కానీ యుద్ధం లేదా బాహ్య దాడులు, సైనిక తిరుగుబాటులు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినట్లయితే కేంద్ర మంత్రి మండలి లిఖిత సలహా మేరకు, ఇక్కడ కేంద్ర మంత్రి మండలి లిఖిత సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితులను విధించవచ్చు. ఇలాంటి ప్రకటన 1 నెల వ్యవధి లోపల పార్లమెంటులో ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యులలో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది. ఏంటి ఇక్కడ పార్లమెంటు ఓటింగ్లో పాల్గొన్న మొత్తం సభ్యులలో 2/3 వంతుకు తగ్గకుండా ఆమోదించాలి. ఓకేనా అండి, అత్యవసర పరిస్థితిని విధించడానికి. అప్పుడు ఈ ప్రకటన 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. పార్లమెంటు ఆమోదం ద్వారా దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించవచ్చు. అంటే స్టార్టింగ్లో ప్రకటన చేసినప్పుడు ఎన్ని మంత్స్ ఉంటుంది? 6 మంత్స్ ఉంటుంది. మన తర్వాత ఇంకా కూడా అవసరం అనుకుంటే పార్లమెంటు యొక్క అనుమతితోటి ఇంకా మరొక 6 మంత్స్ అనేది పొడిగించవచ్చు అనమాట. ఈ ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏ విధమైన ఆదేశాలైనా ఇవ్వచ్చు. ఇక్కడేంటి కేంద్ర ప్రభుత్వం అనేది, సో ఇప్పుడు ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ రాష్ట్రాలకు ఏ విధమైన ఆదేశాలైనా ఇవ్వచ్చు. పార్లమెంటు రాష్ట్రాల జాబితాలోని అంశాలతో సహా అన్ని అంశాలపై శాసనాలను నిర్వహించవచ్చు. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా సపరేట్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఎమర్జెన్సీ కాలంలో ఏం చేస్తే ఇక్కడ పార్లమెంటు రాష్ట్రాల జాబితాలోని అంశాలతో సహా అన్ని అంశాలపై శాసనాలు నిర్మించవచ్చు. ఓకే అండి. అధికారం ఆర్టికల్ 2021 మినహా ఏదైనా లేదా అన్ని ప్రాథమిక హక్కులు రద్దు చేయవచ్చు. ఓన్లీ 2021 మినహాయించి, ఓకేనా అండి, అన్ని ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. ఎప్పుడు? ఎమర్జెన్సీ కాలంలో, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు. నెక్స్ట్ ఇది జాతీయం. ఇందులో మెయిన్ ఒక పాయింట్ ఏంటి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాలకు సంబంధించిన ఏ విధమైన అంశాలైనా ఆదేశాలు ఇస్తుందన్నమాట రాష్ట్రాలకు. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలతో సహా అన్ని అంశాలపై శాసనాలు నిర్మించవచ్చు. నెక్స్ట్ రాష్ట్రపతి పాలన. ఒక రాష్ట్రం గవర్నర్ చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితులు లేదు. అంటే రాష్ట్రానికి ఇక్కడ మనము రాష్ట్రపతి ఏ విధంగా అయితే కేంద్రానికి మెయిన్, మనకి రాష్ట్రంలో ఎవరిక్కడ గవర్నర్ అనేది మెయిన్, ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్
ఆయననే అనమాట పెద్ద కదా. సో అప్పుడు ఏంటి ఇక్కడ ఈ ఒక రాష్ట్రం ఏదైతే ఒక రాష్ట్రం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందామండి. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది గవర్నర్ చేత సక్రమంగా పరిపాలన కొనసాగించడం లేదు, సరిగ్గా నడవట్లేదు. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆ గవర్నర్ని ఇక్కడ తొలగించే పరిస్థితి అనమాట ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఒక రాష్ట్రం గవర్నర్ చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు. ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలమైంది. నివేదికను అందుకున్న మీదట రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని అనగా రాష్ట్రపతి పాలన ప్రకటించవచ్చు. సో రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ఓకేనా అండి ప్రకటించవచ్చు. ఈ ప్రకటన ఫలితంగా ఏమవుతుందో చూద్దామండి. ఇక్కడ రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏదైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు. ఇక్కడేంటి, రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని కానీ లేదా ఏదైనా ఒక విధులను కానీ అధికారంలోకి తీసుకొచ్చన్నమాట రాష్ట్రపతి డైరెక్ట్గా. రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు పార్లమెంటుచే నిర్వహించబడతాయి. సో రాష్ట్ర శాసనశాఖ నిర్మాణ శాఖ ఏదైతే ఉంటుందో దాని యొక్క అధికారాలన్నీ కూడా పార్లమెంటు ద్వారా నిర్ణయించబడతాయి. ఈ అత్యవసర ప్రకటన 2 నెలల లోపు పార్లమెంటుచే ఆమోదించబడాలి. ఎన్ని నెలలు ఇక్కడ 2 నెలలు. అదే జాతీయ అత్యవసర పరిస్థితినేమో 6 months పార్లమెంట్ ఆమోదించాలి. ఈ ప్రకటన 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. అంటే 2 నెలల లోపే ఈ ప్రకటన అనేది కరెక్టా కాదా అనేది 2 నెలల లోపే పార్లమెంటు ఆమోదించాలి. సో అప్పుడు ఏమవుతుంది, 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం మేరకు దీన్ని మరో 6 నెలల వరకు పొడిగించవచ్చు. దీన్ని గరిష్టంగా 3 సంవత్సరాలు కూడా పొడిగించాలి. అంటే ఇది ఈ 6 months ఈ 6 months అనేది 2 సేమే. ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి కూడా సేమే ఉందన్నమాట. సో ఇక్కడ మాత్రం ఇంకోటి ఎక్స్ట్రా పాయింట్ ఏంటి, దీన్ని గరిష్టంగా 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు రాష్ట్రపతి పాలన. ఓకేనా అండి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. ఆర్థిక అత్యవసర పరిస్థితి. దేశం ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినప్పుడు, ఎక్కడెక్కడ దేశం యొక్క ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని రాష్ట్రపతి భావించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు. ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది. ఓకే అండి, ఈ అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇక్కడేంటి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యవసర సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని, ఇతర సదుపాయాలను తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది. ఓకేనా అండి, తగ్గించగలిగే అధికారం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం వల్ల, అంటే ఆర్థికంగా సరిగ్గా లేకపోవడం వల్ల దేశం అన్ని ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా జారీ చేయబడిన తర్వాత, ఏంటి ఇక్కడ అన్ని ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లులను రాష్ట్రపతి శాసన నిర్మాణ శాఖ ద్వారా జారీ చేయబడిన తర్వాత రాష్ట్రపతి అనుమతి కోసం పంపవలసి ఉంటుంది. ఏ బిల్లులైనా ముందుగా ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా జారీ చేసినప్పుడు నెక్స్ట్ రాష్ట్రపతి అనుమతి అనేది కంపల్సరీ అనమాట. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించలేదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిలో ద్రవ్య బిల్లులు, ఇతర బిల్లుల విషయంలో కూడా రాష్ట్ర శాసనసభ నిర్మాణ శాఖ ద్వారా జారీ చేయబడిన తర్వాత నెక్స్ట్ ఎదుకోవాలి, ఇక్కడ రాష్ట్రపతి అనుమతి కోసం పోవాలి. నెక్స్ట్ రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించలేదు. ఓకేనా, నెక్స్ట్ అండి విచక్షణ అధికారాలు. రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని విచక్షణ అధికారాలను కల్పించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ కింది సందర్భాలలో రాష్ట్రపతి విచక్షణ అధికారాలను నిర్వహిస్తాడు. ఫస్ట్ వన్, పార్లమెంటుచే ఆమోదించబడిన బిల్లులను పునఃపరిశీలనకై వెనక్కి పంపడం. బిల్లులపై వీటో అధికారాన్ని వినియోగించడం, అంటే ఆర్థిక బిల్లులు మినహాయించి, ఇది ఒకటండి. ఆర్థిక బిల్లును మినహాయించి బిల్లులపైన వీటో అధికారాన్ని వినియోగించడం, అంటే ఆర్థిక బిల్లు ఒకటి లేదన్నమాట. నెక్స్ట్, లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో ప్రధానమంత్రి నియామకం చేయడం. ఓకేనా అండి, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించిన సందర్భంలో ప్రధానమంత్రి నియామకం చేయడం. ఇక్కడ నెక్స్ట్ రాష్ట్రపతులు అండి, భారత రాష్ట్రపతులు పదవీకాలం అనేది ఇక్కడ
మీకు అవసరమైతే ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా. ఓకే అండి, ఇదంతా కూడా మీరు ఇందులో స్క్రీన్ షాట్లను తీసుకోవచ్చండి, లేకపోతే కొంచెం మెల్లగానే పర్లేదు చూసుకోవచ్చండి, ఈజీగానే ఉంటాయి. ఓకేనా అండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కదండి. సో ఆ విధంగా. ఓకే అండి. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ 62 అంటే 1962. సర్వేపల్లి రాధాకృష్ణన్ 62-67. జాకిర్ హుసేన్ 67-69. వరాహగిరి వెంకటగిరి 69-69 జస్ట్ అదే ఇయర్లో, ఇది తాత్కాలికంగా. నెక్స్ట్ తాత్కాలిక రాష్ట్రపతిగా మహమ్మద్ హిదాయతుల్లా 69-69 జస్ట్ ఈయన ఇద్దరు ఒకటే ఇయర్లో ఉంటున్నారు. వరాహగిరి వెంకటగిరి 69-74. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఓకే అండి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 74-77. బసప్ప దానప్ప జట్టి 1977-1977 ఈయనకు తాత్కాలికంగా. నీలం సంజీవరెడ్డి 1977-1982. జ్ఞాని జైల్ సింగ్ 1982. ఒక నిమిషం అండి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ నీలం సంజీవరెడ్డి 1977-1982. జ్ఞాని జైల్ సింగ్ 1982-1987. రామస్వామి వెంకటరామన్ 1987-1992. శంకర్ దయాల్ శర్మ 1992-1997. కొచేరియన్ రామన్ నారాయణ్ 1997-2002. ఏపీజే అబ్దుల్ కలాం 2002-2007. ప్రతిభా పాటిల్ 2007-2012. ప్రణబ్ ముఖర్జీ 2012-2017. రామ్నాథ్ కోవింద్ 2017 కొనసాగుతున్నారు. అంటే ఇప్పుడు ఈయన కొనసాగట్లేదు, సారీ అండి, ఇప్పుడు ఈయన కొనసాగట్లేదు, ఒక్క నిమిషం అండి. కొచేరియన్ రామన్ నారాయణన్ 1997-2002. ఏపీజే అబ్దుల్ కలాం 2002-2007. ప్రతిభా పాటిల్ 2007-2012. ప్రణబ్ ముఖర్జీ 2012-2007. రామ్నాథ్ కోవింద్ 2007. ఇది ఫినిష్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో చూసుకోండి ఒకసారి అయ్యారు కూడా. నెక్స్ట్ సారాంశం అండి. భారత గణతంత్ర రాజ్యానికి రాష్ట్రపతి రాజ్యాంగాధిపతి. మన రాజ్యాంగం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రసాదించినది. అందువల్ల రాష్ట్రపతి పదవిని నామమాత్రమైన కార్యనిర్వాహకపరమైన అధిపతిగాను, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిని వాస్తవికమైన కార్యనిర్వహణ అధికారాలుగాను ఏర్పాటు చేశారు. ఓకేనా అండి. రాష్ట్రపతిదేమో నామమాత్రం, ప్రధానమంత్రిదేమో వాస్తవికమైనది. కేంద్ర మంత్రి మండలి సహాయ సలహాల మేరకు మాత్రమే రాష్ట్రపతి తన అధికారం నిర్వహించవలసి ఉంటుంది. కేంద్ర మంత్రి మండలి సహాయ సలహాల మేరకు మాత్రమే రాష్ట్రపతి తన అధికారాలు నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ అండి, ఇప్పటివరకు రాష్ట్రపతి అయిపోయిందండి, ఆయన యొక్క అధికారాలు అదేవిధంగా. ఓకేనా అండి. నెక్స్ట్ ఇప్పుడు విచక్షణ అధికారులు అయిపోయినాయి. ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతి పదవి భారతదేశంలోని రెండవ అత్యున్నత పదవి. రాజ్యాంగ అధికరణం 63-71 ఉపరాష్ట్రపతిని గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఎవరి గురించి వస్తుంది, ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి పదవికి అమెరికా దేశ తరహా, ఉపరాష్ట్ర యొక్క పదవి ఎక్కడి నుంచి ఇక్కడ అమెరికా దేశ తరహా అనుసరించి ఏర్పాటు చేశారు. అంటే అమెరికా రాజ్యం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. నిర్మాణం, అర్హతలు. భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి. ఓకేనా. ఫస్ట్ పాయింట్, భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఈయనకి 35 ఇయర్సే, రాష్ట్రపతికి కూడా 35 ఇయర్సే. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హత కలిగి ఉండాలి. ఈయననేమో ఇక్కడ రాజ్యసభ, ఎవరు, ఉపరాష్ట్రపతి. మరి రాష్ట్రపతి ఏమో ఇక్కడ చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్ ఇక్కడ. లోక్సభ, రాష్ట్రపతి ఏమో లోక్సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఏమో ఇక్కడ
రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి. ఓకే అండి, ఇది డిఫరెన్స్ అండి మెయిన్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ఇతర స్థానిక ప్రభుత్వాల నుంచి ఆదాయం ఇచ్చే ఉద్యోగం చేసేవారై ఉండరాదు. సో అది ఇది ఓకేనండి. నెక్స్ట్ అండి పదవి ప్రమాణం. ఎన్నిక అండి. భారత ఉపరాష్ట్రపతిని నైష్పాదిక ప్రాతినిధ్య పద్ధతిలో ఓటు బదిలీ ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో భారత పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడిన మరియు నామినేట్ చేయబడిన సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. సో ఇదంతా సేమే అండి. రహస్య ఓటింగ్ కూడా రాష్ట్రపతి కూడా ఉంది. ఇక్కడ పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నుకోబడిన ఈయనకి సేమే, రాష్ట్రపతి కూడా సేమే. అక్కడ ఇంకా రాష్ట్రాల శాసనపీఠం ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ నామినేట్ చేయబడిన సభ్యులు కూడా ఉంది ఇక్కడ. ఓకేనా, ఒక్క నిమిషం డిఫరెన్స్ చూపిస్తానండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి, పార్లమెంటులోని ఎన్నుకోబడిన సభ్యులు. ఓకేనా, ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు ఇక్కడ 2, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో అక్కడేంటి, వీళ్ళందరూ కూడా ఎన్నుకోబడిన సభ్యులే. వీళ్ళందరూ అదేవిధంగా ఎన్నుకోబడిన సభ్యులు. ఇక్కడ ఎన్నికల గణంలో పార్లమెంట్లోని ఎన్నుకోబడిన సభ్యులు, అదేవిధంగా ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు, ఈ ఇద్దరు కూడా ఉంటారు. వీటితో పాటు పాండిచ్చేరి, అదేవిధంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతం కూడా ఎన్నుకోబడ్డ వారే ఉంటారు ఇందులో. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రపతి ఒక్కసారి చూడండి. ఇక్కడ రాష్ట్రపతి ఏం చెప్పారంటే, సో క్లారిటీ తీసుకోవడం మంచిదండి. లేట్ అయితే అవ్వచ్చు, కాకపోతే ఇవి ఎన్నుకోబడ్డాయి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయండి ఇవి. అందుకని ఒకసారి మళ్ళీ చూపిస్తున్నానండి. ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నుకోబడిన మరియు నామినేట్ చేయబడిన సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయండి, రావు. సో ఒకటి రాష్ట్రాల విధానసభ కూడా వస్తుందా అండి, సో అది కూడా రాదు. చూసుకోండి ఒకసారి ఆ విధంగా.